ఆఫ్టర్ లాంగ్ టైం నా ఎంబీఏలో ఒక సెమినార్కి ప్రిపేర్ అయినట్టుగా ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాను. దానిని ఇప్పుడు ఒక వీడియోకి ఇస్తాను, బట్ సెమినార్లా కాదు, మీ పక్కనే ఉండి మీ మనిషిగా మీకు చెప్పేలాగా. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అని చెప్పేసి మన వాషింగ్టన్లో ఒక యూనివర్సిటీ క్యాంపస్, అందులో ఏఏ సెంటర్లో సలహాదారుగా ఉన్నాడు గ్రెగరీ అనే ఒక పర్సన్. ఆయన ఈరోజు అమరావతిలో రాబోతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి కానీ, తర్వాత మన వైజాగ్లో రాబోతున్న మన గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ కానీ, ఓవరాల్గా అసలు ఏపీ అన్నది ఈరోజు అమెరికా తర్వాత డెస్టినేషన్గా ఎందుకు కనిపిస్తుంది టాప్ దిగ్గజ సంస్థ అని చెప్పేసి ఆయన చెప్పింది కానీ, జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించడం చెప్పేసి ఆయన చెప్పిన ఫార్మాట్ కానీ నా వేళ నేను క్రాస్ చెక్ చేసి అనలైజ్ చేసుకుంటే నిజంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉందే ఇంత అభివృద్ధి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉందే రేపటి తరానికి సంబంధించి కనిపించబోతున్నటువంటి సరికొత్త ప్రపంచం. ఇక దీనిని గురించి కూడా వంకల పెడదామా, ఇంకా ఏపీ వెనకబడింది చెప్పేసి బాధపడదామా, రానున్న రోజులలో జరగబోతున్న అద్భుతాన్ని ముందే మనం వీక్షించి ఆనందపడదామా అనిపించాను. ముందుగా అమరావతికి సంబంధించి చెప్తా. క్వాంటమ్ కంప్యూటర్ ప్రపంచంలో ఇప్పటికీ చాలా తక్కువ దేశాలలో ఉన్నాయి. భారత్లో ఫస్ట్గా అమరావతిలో పెట్టబోతూ ఉన్నారు. ఇక్కడ రీసెర్చ్ చేసే స్టూడెంట్స్, స్కాలర్స్, తర్వాత వచ్చేసి స్టూడెంట్స్, ఎంప్లాయీస్, టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా వస్తారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి చేస్తున్నప్పుడు అనుబంధంగా కొన్ని సంస్థలు వస్తాయి. ఇది అమరావతి. వైజాగ్ డేటా సెంటర్ తీసుకుందాం. గూగుల్ డేటా సెంటర్ 1,34,000 కోట్లు. డేటా సెంటర్ అన్నప్పుడు మనకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటిది, ఈ గూగుల్ లాంటి వాటికి సంబంధించి వాళ్ళ డేటా అంటే ఈ డేటా అన్నది ఎలా ఏంటి, ముందు నిర్మాణం స్ట్రక్చర్లో కావాలి కదా. సో నిర్మాణానికి సంబంధించి నిర్మాణ రంగం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. దెన్ నిర్మాణ రంగం తర్వాత ఆటోమేటిక్ అంటే పవర్ సెక్టర్, అది దీనికి ఏకంగా గిగావాట్ల కెపాసిటీ కావాలి కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ అనేది బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. దెన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఎలక్ట్రిసిటీ, పవర్ సెక్టర్, ఈ రెండు. తర్వాత ఇంటర్నెట్ అన్నప్పుడు అది ఇందులో మళ్ళీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, హార్డ్వేర్ వాళ్ళు ఉంటారు. ఈలోపు రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ కావచ్చు, ఇక వేరే రకాలుగా అన్నప్పుడు కూలింగ్ సిస్టమ్ అనేది కావాలి. అలా సముద్ర నీటిని తీసుకొచ్చి దానితో కూడా డిసాలినేషన్ చేయటం కావచ్చు, రివర్స్ ఆస్మోసిస్ కావచ్చు. ఈ ప్రాసెస్లో వచ్చేసి మంచినీరుగా మార్చి దాంతో మొత్తం కూలింగ్ యూనిట్లు ఏర్పరిచి మొత్తం కూడా ఇక అది ఏసీ అన్నట్టు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అసలు ఏ ఫీల్డ్లు ఏంటన్నప్పుడు ఇదిగో ఈ ఫీల్డ్ అంటూ లేదు, అన్ని ఫీల్డ్లు ఇక్కడ ఉన్నాయి చూడండి అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఒక గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత వరల్డ్లో అతిపెద్ద డేటా సెంటర్ మందే, ఏషియాలో ఫస్ట్ ఇదే అయింది వైజాగ్ సంబంధించి. ఒక డేటా సెంటర్ అక్కడ ఉంది అన్నప్పుడు దానికి అనుబంధంగా అన్నప్పుడు వేరే కంపెనీలు రావా? ఒక డేటా సెంటర్ అక్కడ ఉంది అన్నప్పుడు గూగుల్ వాడిది అన్నప్పుడు అరే మన కంపెనీ కూడా అక్కడ పెడతామని చెప్పేసి వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు రావా? అమెరికా తర్వాత ఎక్కడ పెట్టలేక ప్రపంచంలో అన్నప్పుడు వైజాగ్ని తీసుకున్నారు అంటే దీని వెనుక ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పగా ఒకసారి ఆలోచించండి. వైజాగ్ కనెక్టివిటీ, సముద్రం, ఎయిర్పోర్ట్, రైల్వే అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఓ రకంగా చెప్పాలంటే అన్ని దేశాలలో ఈజీ కనెక్టివిటీ పాయింట్ అది. ఇలా వైజాగ్ కనిపిస్తూ ఉంది వాళ్ళకి. అండ్ క్లైమేట్ వైజ్ చూసుకున్నా సరే కొంచెం హ్యూమిడిటీ ఉన్నట్టు కనిపిస్తే సరే హుదూద్ తర్వాత ఆల్మోస్ట్ చేంజెస్ వచ్చేసాయి అక్కడ. సో అలా తీసుకుంటూ ఉన్నా కానీ ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు వైజాగ్ ఎలా మారబోతుందంటే సిలికాన్ వ్యాలీ అన్నప్పుడు అందరికి కూడా అమెరికా గుర్తొస్తుంటే కాలిఫోర్నియా ఏరియాలో మొత్తం టాప్ మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తం అక్కడే పురుడు పోసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరికీ సెకండ్ ఒకటి కావాలరా మనకు అన్నప్పుడు ఇప్పుడు ఇండియాలో వైజాగ్ కనిపించింది. కొత్తగా కంపెనీలు పుట్టుకొస్తున్నప్పుడు వైజాగ్లోనే, స్టార్టప్స్ వైజాగ్లోనే. ఇలా చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళంతా ఎంప్లాయీస్ ఉంటారని కావాలి కదా. అలాగే మరలా నివాసానికి సంబంధించి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్, మరి వాళ్ళంతా కూడా తిండి ఇదంతా అనుకున్నప్పుడు హోటల్స్, రిసార్ట్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే సరికొత్త ఒక మహాప్రపంచం అన్నది ఆ వైజాగ్ మహానగరంలో రాబోతూ ఉంది. ఒక్కసారి మీరు ఇప్పటికి కూడా ఏపీలో ఎక్కడి నుంచి ఆదాయం ఎక్కువ వస్తుందని మీరు లెక్కలు కనుక తీస్తే ఎక్కువగా శ్రీ సిటీ కనిపించింది. దాంట్లో ఒక ఓన్లీ వన్ సిటీ కనుక అనుకున్నట్టయితే శ్రీ సిటీ జస్ట్ లైక్ సెజ్ అది.
బట్ వైజాగ్ అనేది ఒక సిటీ. ఈ వైజాగ్ చుట్టుపక్కల మీరు గమనించినది ఇప్పటికే టాప్ మోస్ట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ అండ్ నేవల్ డాక్యార్డ్, ఇలా చెప్పుకుంటే షిప్ యార్డ్, అసలు ఎక్స్ట్రాడినరీ వేలో అసలు ఇంత గొప్ప సిటీ ఎక్కడరా ఎన్నాలో మనం మిస్ అన్న ఫీలింగ్ ఈరోజు అందరికీ వస్తుంది. మరలా చెప్తున్నా, అమరావతి, వైజాగ్ ఈ రెండే ఈరోజు ప్రపంచానికి సంబంధించి సరికొత్త డెస్టినేషన్గా మారబోతూ ఉంది. అమరావతి కనెక్టివిటీ వైజ్ వచ్చేసి సింపుల్గా, కూల్గా, బ్రహ్మాండంగా మధ్యలో ఉంటుంది. అండ్ ఈ అమరావతి వచ్చేసి బోల్డ్ ల్యాండ్ ఉంది. నాకు తెలిసి రేపు ఎల్లుండో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు జాతీయ బ్యాంకులు ఎన్నో కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ రాబోతుంది. ఇప్పుడే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎయిమ్స్ అంటే ఆసుపత్రి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే విద్య, వైద్య రంగానికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అమరావతిలో రాబోతున్నాయి. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంబంధించి కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కావచ్చు, డేటా సైన్స్ సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా వైజాగ్లో రాబోతున్నాయి. వీటితో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడికి ఏం లాభం? ఈరోజు విద్య, వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోలు ఎవరు కాదనేది. రాను రోజులలో భారతదేశం అన్నపూర్ణ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంట కదా, మరి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా పిలువబడుతుంది ఎలా అంటే రైతులే కదా. ఆ రైతులకు సంబంధించి ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా జస్ట్ చాట్ బాట్లో ఒక చిన్న క్వశ్చన్తో అడిగితే చాలు ఆన్సర్లు వస్తాయి. టాప్ మోస్ట్ సైంటిస్టు, టాప్ మోస్ట్ డాక్టర్లు, టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ ఆన్సర్ ఏదైతే ఇస్తారో అదే ఆన్సర్ నీకు జస్ట్ చాట్ బోట్లో వచ్చేసింది. చాట్ జీపీటీకి సంబంధించి, గూగుల్ జెమినీకి సంబంధించి ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు 2022లో స్టార్ట్ అయింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ సంబంధించి. ఈరోజు వారానికి సంబంధించి 80 కోట్ల మందికి పైగా అది వాడుతూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకప్పుడు ట్రాక్టర్లు అనేవి ఉన్నాయా, అది వచ్చి రాగానే ఇంకేముంది, ఎద్దుల పని అయిపోయింది, ఎద్దుల బండ్ల పని అయిపోయింది, ఉపాధి పోయిందన్నారు. బట్ ట్రాక్టర్ రావడం ద్వారా శ్రమశక్తి తగ్గింది అండ్ ఉత్పాదకత పెరిగింది అండ్ అన్నిటికీ మేము చేసే లాభాలు పెరిగి ఉన్నాయి. సో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగితే అద్భుతాలు చేయొచ్చు అనేది మనకి ట్రాక్టర్లు నిరూపించున్నాయి. అలా కంప్యూటర్ రోడ్ వద్దు వద్దంటున్న మూమెంట్లో కూడా ఏం పర్లేదని చెప్పి తీసుకొచ్చారు. ఆ తర్వాత బోల్డెన్ జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి భ్రమలో ఉన్నారు, భయంలో ఉన్నారు. కానీ ఎంత భ్రమలో ఉన్నా, భయంలో ఉన్నా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా మ్యాన్ పవర్ అనేది మస్ట్. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోతూ మ్యాన్ పవర్ అన్న దానికి సంబంధించి టెక్నాలజీ రెండు కలగలిస్తే అద్భుతాలు చేర్చిన దానికి ఏపీ ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబోతూ ఉంది. దానికోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ జిగ్జాలు ఈరోజు ఏపీకి వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ అటు అమరావతికి, ఇటు వచ్చేసి మన వైజాగ్కి. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి పద్ధతులు త్వరలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఎప్పటికప్పుడు వర్షాలు ఎప్పుడు వచ్చేది అండ్ ఈరోజు ఎలా ఉంది, ఎక్కడ ఏ పంటలు పండుతాయి అండ్ ఈరోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అండ్ ఎక్కడ కొనుగోలు కేంద్రంలో ఎలా ఉంది ఏంటి, మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ అన్నీ కూడా వేల మీద లెక్కలు అన్నట్టు. సో నేను మరలా చెప్తాను, గుర్తుంచుకోండి, అమరావతి అండ్ వైజాగ్ ఈ రెండు కూడా ప్రపంచానికి డెస్టినేషన్గా మారబోతున్నాయి. ఎస్పెషల్లీ అమెరికా తర్వాత ఎక్కడరా అంటే ఈ రెండురా అన్న ఫీలింగ్ అయితే ఆల్రెడీ అందరికి వచ్చేసింది. ఆ రకంగా ఆల్రెడీ శంకుస్థాపన నడుస్తున్నాయి, ప్రారంభోత్సవాలు నడుస్తున్నాయి. రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిశ్రమ లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏంటి, మన వచ్చేసి డేటా సెంటర్ ఏంటి, తర్వాత వచ్చేసి ఏరోస్పేస్ హబ్ ఏంటి, డ్రోన్ సెంటర్లు ఏంటి, అసలు డ్రోన్ సిటీ. నిజంగా నాకైతే ఆశ్చర్యం వేస్తుందండి. నేను నిజంగా ఎక్కడో వేరే దేశంలో ఉన్నదానికి సంబంధించిన స్టడీ చేస్తానని చెప్పేసి అనుకున్నా. నేను పుట్టిన నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నాకు ఈరోజు అనిపిస్తాను. ఐఎమ్ షూర్ ఆంధ్రులుగా పుట్టినందుకు మనం గర్వపడాలా. ఈ జనరేషన్ని మనం చూస్తూ గత జనరేషన్ ఉన్నటువంటి మనం రానున్న జనరేషన్లో అందరితో కలగలిపి ఉండబోతున్నప్పుడు అవన్నీ కూడా ఇదిగో ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఇవే మనకి రేపటి రోజు ఆధారం కాబోతూ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ నుంచి మన కళ్ళ ముందు అవన్నీ కూడా డెవలప్ కాబోతున్నాయి. ఓవరాల్ ఉన్నప్పుడు ఒక మహాప్రపంచాన్ని ఈ విశ్వం అద్భుతాలు చేయగలిగినవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. అవే ఆల్రెడీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఎంఓఏల రూపంలో.